అద్వానీకి మరోసారి అవమానం ఎదురైంది. బీజేపీ జలక్కిచ్చింది. గాంధీనగర్ నుంచి అమిత్ షా పోటీ చేయబోతున్నారు. తన మొదటి విడత అభ్యర్థుల లిస్టును బీజేపీ ప్రకటించింది. వారణాసి నుంచి మోడీ బరిలోకి దిగబోతున్నారు. అలాగే గాంధీనగర్ నుంచి అమిత్ షా పోటీ చేయబోతున్నారు. అద్వానీకి బీజేపీ జలక్కిచ్చింది. తన అభ్యర్థుల లిస్టులో అద్వానీ పేరు ఎక్కడా కనిపించలేదు. గాంధీనగర్కి కంచుకోటలాగా ఉన్నటువంటి బీజేపీ కంచుకోటలా ఉండేటటువంటి గాంధీనగర్లో అద్వానీ పోటీ చేస్తుంటారు. ఈసారి అద్వానీకి టికెట్ లేనట్టుగానే కనిపిస్తోంది. పలుమార్లు ఆయన అవమానానికి గురయ్యారు. బీజేపీలో ప్రధానంగా మోడీ ఆయనను అవమానిస్తున్నారనేటటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆయనకు గాంధీనగర్ టికెట్ లభిస్తుందని అందరూ భావిస్తున్న సమయంలో ఆ స్థానం నుంచి అమిత్ షా బరిలోకి దిగుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు. ఇక మోడీకి సంబంధించి వారణాసి నుంచి మరోసారి రంగంలోకి ఆయన దిగుతున్నారు. బీజేపీ తన అభ్యర్థుల మొదటి లిస్టును ప్రకటించింది. ఇందులో అద్వానీ పేరు గల్లంతైంది. అద్వానీకి ఝలక్కిచ్చింది బీజేపీ. గాంధీనగర్ నుంచి అమిత్ షా పోటీ చేయబోతున్నారు. వారణాసి నుంచి మోడీ బరిలోకి దిగబోతున్నారు. తన మొదటి లిస్టులో ఎక్కడా కూడా అద్వానీ పేరు కనిపించలేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారంతో మా ప్రతినిధి గోపి ఢిల్లీ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఏంటి అద్వానీని పూర్తి స్థాయిలో పక్కన పెట్టినట్లేనా? ఈశ్వర్, లోక్సభ ఎన్నికలకు సంబంధించి 182 మంది అభ్యర్థులతో కూడిన బీజేపీ మొదటి జాబితా విడుదల కావడం జరిగింది. ఇందులో బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీకి సంబంధించిన పేరు ఎక్కడా కూడా కనిపించలేదు. ఎప్పుడు ఆయన గాంధీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఆ నియోజకవర్గాన్ని అమిత్ షాకి కేటాయించడం జరిగింది. దీంతో ముఖ్యంగా వయోభారం రీత్యా ఆయన ఈ ఎన్నికలకు దూరంగా ఉంటారా అన్న దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు అద్వానీ ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు. కానీ ఇప్పుడు ముఖ్యంగా వృద్ధుడు, బీజేపీ రాజకీయ దురంధుడుగా పేరొందిన అద్వానీ పేరు లేకపోవడం ముఖ్యంగా బీజేపీ శ్రేణుల్ని కొంత కలవర పెడుతోంది. ఎందుకు ముఖ్యంగా అద్వానీని ముఖ్యంగా ఈసారి ఎన్నికల బరిలో ఉంచలేదు అన్న అంశానికి సంబంధించి బీజేపీకి కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కార్యకర్తలకి. సో దానికి సంబంధించి మాత్రం ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు. ప్రధానంగా ఈ రోజు ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో ప్రధాని మోడీ వారణాసి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. అలాగే అమిత్ షా గాంధీనగర్ నుంచి, రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి, అలాగే నితిన్ గడ్కరీ నాగ్పూర్ నుంచి పోటీ చేయబోతున్నారు. అలాగే వికే సింగ్ ముఖ్యంగా గజియాబాద్ నుంచి, హేమా మాలిని మధుర ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ మధుర కాన్స్టిట్యున్సీ నుంచి, అలాగే సాక్షి మహారాజ్ ఉన్నావ్ నుంచి, అలాగే స్మృతి ఇరానీ అమేథీ నుంచి, ఈ విధంగా ప్రముఖుల పేర్లన్నీ కూడా ఈ రోజు ముఖ్యంగా కాంగ్రెస్ ఇప్పటి వరకు పలు దఫాలుగా అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నారు. అభ్యర్థుల లిస్టు ఖరారు చేసే ముందు అద్వానీతో ఏమైనా మాట్లాడారా? ఆయనను ఒప్పించడం జరిగిందా? లేకపోతే అద్వానీతో సంబంధం లేకుండానే ఈ లిస్ట్ రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా దీనికి సంబంధించి అద్వానీతో చర్చించి ఉండవచ్చు. ఎందుకంటే ఇప్పటికే వారి వయోభారం రీత్యా ఇప్పటికే బీజేపీలో ఉన్న అత్యున్నత బాడీ ముఖ్యంగా పార్లమెంటరీ బోర్డుకి వారు శాశ్వత ఆహ్వానితులుగా వారిని ఉంచడం జరిగింది. మురళీ మనోహర్ జోషి కానీ, ఎల్కే అద్వానీ కానీ, ఈ విధంగా ఏజ్డ్ ఫ్యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా 70 ఏళ్ల పైబడిన నేతలు ఎవరైతే ఉన్నారో వారిని చాలా అంశాలకి దూరంగా ఉంటూ వస్తున్నారు. నరేంద్ర మోడీ ముఖ్యంగా పీఎం క్యాండిడేట్స్ అనౌన్స్ అయినప్పటి నుంచి 2014 నుంచి కూడా చాలా అంశాల్లో ముఖ్యంగా ఎల్కే అద్వానీని, మురళీ మనోహర్ జోషిని పక్కన పెడుతూ వస్తున్నారు. సో ఇప్పుడు కూడా అదే తరహాలో ముఖ్యంగా వయసు రీత్యానే ఎల్కే అద్వానీని పక్కన పెట్టినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ముందస్తుగానే ఎల్కే అద్వానీ తన వయోభారం రీత్యా అలాగే అనారోగ్య సమస్యల రీత్యా కూడా తాను దూరంగా ఉంటారని చెప్పి బీజేపీ అధిష్టానానికి ఏమైనా వివరాలు చెప్పారా అనే అంశాలకు సంబంధించి కూడా మనకి అద్వానీ కుమార్తె పేరు ఏమైనా ఈ లిస్ట్ లో కనిపిస్తోందా? లేదు ఈశ్వర్, పూర్తిగా దీనికి సంబంధించి 182 మంది అభ్యర్థుల జాబితాలో పూర్తిగా గెలిచే అభ్యర్థులకే ప్రధానంగా టికెట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది బీజేపీ అధిష్టానం. సో గడిచిన 4 రోజులుగా కూడా ప్రధాని మోడీ అర్ధరాత్రి 12-1 గంట వరకు కూడా ఈ అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు చేస్తున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు అలాగే ముఖ్యంగా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ పూర్తి స్థాయి కసరత్తు చేసిన తర్వాత మాత్రం ఈ అభ్యర్థుల జాబితా అనేది రూపుదిద్దుకుంది. ఇంకా పూర్తి స్థాయిలో చాలా మంది పేర్లు తెలియరావాల్సి ఉంది. ఏ సామాజిక వర్గాల వారీగా, అలాగే మహిళలు ముఖ్యంగా ప్రధానంగా వివిధ ప్రాంతాల వారీగా ఉన్న సమీకరణాలు వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే ముఖ్యంగా అభ్యర్థుల జాబితా రూపొందించడం జరిగింది. ఇటీవల బీజేపీలో అనేక మంది చేరడం కూడా జరిగింది. వెస్ట్ బెంగాల్ అలాగే ఉత్తరప్రదేశ్ సహా ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల నుంచి కీలకమైన స్థానాల్లో ఎవరెవరిని బరిలో ఉంచారు, వారి అభ్యర్థుల జాబితాకు సంబంధించిన వివరాలు అనేది కూడా ఇంకా
తెలియరావాల్సి ఉంది. ఏ ఫ్యాక్టర్స్ ని ఆధారంగా అభ్యర్థులని ఎంపిక చేశారనే అంశాలకు సంబంధించి కూడా. సో ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులకు మాత్రమే టికెట్లు ఇచ్చామని చెప్పి జేపీ నడ్డా అయితే చెప్తున్నారు. సో చూడాలి ఈశ్వర్ ఎంతవరకు ఈ క్యాండిడేట్స్ మళ్ళీ బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఎంతవరకు వీరు ఆ స్థానాల్లో గెలుస్తారు అనేది. రైట్, థ్యాంక్ యూ గోపి. వయోభారంతో బాధపడుతున్న అద్వానీకి ఈసారి టికెట్ నిరాకరించారు. గాంధీనగర్ నుంచి అమిత్ షా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు పోటీ చేయబోతున్నారు. ఇక వారణాసి నుంచి మోడీ మరోసారి బరిలోకి దిగుతున్నారు. అయితే అద్వానీ కుమార్తెకు టికెట్ వస్తుందా లేదా అన్నది కూడా అనుమానంగా మారింది. అదే సమయంలో ఫస్ట్ లిస్టు ప్రకటిస్తున్న సమయంలో గాంధీనగర్ నుంచి అమిత్ షా పోటీ చేస్తున్న సమయంలో అద్వానీ పేరు ఆయన పోటీలో లేకుండా ఉండడం అనే అంశానికి సంబంధించి ముందుగా అద్వానీతో ఏమైనా చర్చలు జరిపారా లేదా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది.